రాథోడ్ దగ్గర నుండి ఫోన్ రావడంతో చెప్పు రాథోడ్ అని బాగే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మిస్ అమ్మ, గుడ్ న్యూస్ మిస్ అమ్మ, మా సారు మనోహరిని ఎంక్వైరీకి పిలిచారు అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అవునా, నువ్వు చెప్తున్నది నిజమా? ఆయన మనోహరిని ఎంక్వైరీ చేస్తున్నారా? అంటే ఆయనకి ఎన్నో నిజాలు తెలిసి ఉంటాయి, అందుకే ఆయన మనోహరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అంటే రణవీర్ వైఫ్ మనోహరియే అన్న నిజం ఆయనకి తెలిసిపోయిందా? సరే రాథోడ్, పూర్తిగా ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఏమేం మాట్లాడారో మొత్తం నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పు అని బాగి ఫోన్ పెట్టేస్తుంది. అలాగే మిస్ అమ్మ, తప్పకుండా చెప్తాను అని ఇక రాథోడ్ చాలా సంతోషపడుతూ ఇంకోవైపు కంగారు పడుతూ లోపల ఏం జరుగుతుందా అని బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో కూడా బాగి ఫోన్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అమర్ కుర్చీలో కూర్చొని ఉంటే మనోహరి అమర్ ఎదురుగా చెమటలు కక్కుతూ కూర్చొని ఉంటుంది. అమర్ చేతిలో రివాల్వర్ పట్టుకొని మనోహరికి చూపిస్తూ టేబుల్ పై పెట్టి ఆ రివాల్వర్ రింగులో వేలు పెట్టి చాలా స్టైల్గా తిప్పుతూ ఉంటాడు. మనోహరి చెమటలు కక్కుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అమర్ చాలా సీరియస్గా, నువ్వు కోల్కతా ఎందుకు వెళ్ళావు మనోహరి? మరి 2 years నువ్వు ఎక్కడున్నావు, ఏం చేశావు? మరి ఎవరినైనా ఇష్టపడ్డావా, పెళ్ళి చేసుకున్నావా అని అమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మనోహరి గుటకలు మింగుతూ తెగ టెన్షన్ పడిపోతూ చెమటలు కక్కుతూ ఉంటుంది.